వెల్కమ్ టు బీజీఎన్ తెలుగు అప్డేట్స్. ఏపీలో అసెంబ్లీ ఎన్నికల పోరు రసవత్తరంగా సాగుతోంది. మే 13న ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఏపీలో ఓటర్లు తమ తీర్పును ఓటింగ్కు ముందే చెప్తున్నారు. ఏపీ రసవత్తర పోర్లో నెగ్గేదెవరనే దానిపై లోకల్ యాప్ ఎక్స్క్లూజివ్గా ఓటర్లను అడిగి తెలుసుకుంటోంది. ఈ క్రమంలోనే నంద్యాల టీడీపీ ఎంపీ అభ్యర్థి శబరి తండ్రి బైరెడ్డి రాజశేఖరరెడ్డి కూటమి విజయం సాధిస్తుందని పేర్కొన్నారు. పై వీడియో చూసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి. ఏ స్టేట్లో లేదు. ఆయన మీద ఉన్న అసంతృప్తి రిట్స్ ద్వారా బయటపడింది. అదే రకంగా మొన్న ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగినాయి. చాలా డబ్బులు ఖర్చు పెట్టారు. అది మన రాయలసీమలో కావచ్చు, లేకపోతే విశాఖపట్నం ఆ ఏరియాలో, మొత్తం ఆంధ్రప్రదేశ్లో గ్రాడ్యుయేట్స్ టీచర్స్ అంటే అది వేరు. గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యుయెన్సీలో జరిగిన ఎన్నికలు డబ్బు పంచారు ఓటర్లు. గ్రాడ్యుయేట్స్ ఎంత తెగబడినారంటే చదువుకున్న గ్రాడ్యుయేట్స్ డబ్బు పంచి ఓట్లు కొనాలని చూశారు. అయినా కూడా చాలా భారీ మెజార్టీతో అసలు గెలిచిన వాళ్ళు కూడా సర్ప్రైజ్ అయిపోయినారు. మేమెట్ట గెలిస్తే కూడా ఎమ్మెల్సీల మైది ఉన్నటువంటి అంత సర్ప్రైజ్ రిజల్ట్ ఇచ్చారు. దాంట్లో మెయిన్లీ యూత్, మెయిన్లీ ఫస్ట్ టైం ఓటర్స్, సెకండ్ టైం, థర్డ్ టైం ఓటర్స్ సెట్ అయిపోయినారు. వాళ్ళు ఒక్క ఓటు కూడా వేయరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. చేంజ్ అని కాదు, ఈసారి జగన్ లాంటి మెంటల్ కేసు కనుక ముఖ్యమంత్రి అయితే అందరం మెంటల్ కావాల్సిందే, అందరం ఒకరు రాళ్ళు రూపుకోరి సావాల్సిందే అన్నట్టు శాంతి భద్రతలకే భంగం. ఇప్పటికే కానీ మన దీనిలలో ఉంది సిస్టంలో ఫిట్గా, మనిషి ఫిట్గా మెంటల్ బ్యాలెన్స్ ఉండాలి ఒక పరిపాలన చేసే హెడ్. అదే రకంగా ఏ రోగాలు ఉండకూడదు అతనికి. చాలా ఆరోగ్యమైనటువంటి వాడు ఉంటేనే. ఈయన చూస్తుంటే ఈ 5 ఏళ్లలో ఇది ఒక మెంటల్ కేసు. కాబట్టి ఈయన అనర్హుడు ఈ యొక్క పదవికి. చాలా నష్టమైతుంది ఈయన మళ్ళీ వస్తేనేది ప్రజల్లోకి వెళ్ళిపోయి చాలా పెద్ద స్వీప్ చేయబోతున్నారు. శబరమ్మ మరి తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేస్తాం. ఎవరి మీదరా అంటే పోటీ ఇప్పుడు పోచా దోచా బ్రహ్మానంద రెడ్డి ఒక ఆయన. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బీజీఎన్ తెలుగు.